మోడల్ దీనికి ఏం చేయాలి? ఒకటికి 1.5 కేజీన్నర మొత్తం హలో మామ, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పేరుపాలెం బీచ్ కి ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎలాగో సమ్మర్ కదా, ఇంకా అక్కడే కుక్ చేసుకుని తిందామని చెప్పి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని ముందే ఇంటి దగ్గర అయితే చేసుకుని వెళ్తున్నాం అనమాట. సో మేమైతే అక్కడ బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే చేసుకుని తిందామని అయితే డిసైడ్ అయ్యి, అందుకే ఆనియన్స్ అవి ఇంటి దగ్గర కట్ చేసుకుని తీసుకెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కట్ చేసుకోవడానికి వీలవకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి, సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో. సో మా అలానే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ అయితే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో మనమైతే వంటకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి పేరుపాలెం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట పేరుపాలెం బీచ్. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చూపించాను. ఇక్కడైతే చూడండి మామ, బీచ్ చాలా ఎదరికైతే వచ్చేసింది. మనం లాస్ట్ టైం పేరుపాలెం దగ్గర వీడియో అయితే చేసాం కదా, అప్పుడైతే తిరణాల టైంలో వచ్చాం కాబట్టి బీచ్ అంత ఫ్రంట్ లోకి అయితే లేదు, బాగా వెనక్కి అయితే ఉంది. ఇప్పుడైతే బాగా ఫ్రంట్ కి అయితే వచ్చేసింది మామ. ఈ లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. మాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇక్కడే వంట చేసుకుని తినడానికి చాలా బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాము. చుట్టూ మొత్తం అన్ని కొబ్బరి చెట్లు అనమాట. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఈ కొబ్బరి చెట్లకి ఆపోజిట్ లోనే మన బీచ్ అయితే ఉంటది చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట బీచ్. మాకు ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఎవరు ముందే క్యాంపింగ్ అయితే చేసి వెళ్ళారు. ఇక్కడ పొయ్యిలు అయితే ఉన్నాయన్నమాట. మేము ఇంకా పొయ్యిలు అవి సెట్ చేసుకోవాల్సిన పని అయితే లేదు, ఇక్కడే ఉన్నాయి. ఈ 2 పొయ్యిలు మాకైతే సరిపోతాయి. ఒకటైతే కర్రీకి, ఇంకొకటి ఏమో బిర్యానీకి అయితే వాడచ్చు. మా వాళ్ళు అయితే చూడండి అప్పుడే మొదలు పెట్టేశారు అనమాట. మా వాడు ఆనందం అయితే చూడండి, వీడియో అనమాట వంట చేసేది చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాడు కుర్రాడు. అదే ఎక్సైట్మెంట్ తో చేయి కూడా కాల్ చేసుకున్నాడు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏదేమైనా సరే ఈ రోజు వంట చేయడానికి మంట వెలిగించాల్సిందని చెప్పి మా వాడైతే కూర్చున్నాడు అనమాట. సో వీడు నేను కలిసి అయితే మంటకు కావాల్సిన పుల్లలన్నీ అయితే తీసుకొచ్చేసాం. మా వాళ్ళు గట్టిగా అయితే ట్రై చేస్తున్నారు మంట ఎలాగైనా సరే వెలిగించాలని చెప్పి. మా ఎంత ట్రై చేసినా ఈ పుల్లలు అయితే వెలగలేదు. బైక్ లో పెట్రోల్ తీసి కొంచెం అయితే వేసాం అనమాట పుల్లల మీద. అప్పుడైతే మంట అయితే వచ్చేసింది. సో మనకైతే ఇంక మంట అయితే సరిపోతుంది వంట చేయడానికి. మనం ఈ వంటకు కావాల్సిన ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కవర్ లో పెట్టి అయితే తీసుకొచ్చేసాం అనమాట. సో 2 పొయ్యిలు అయితే వెలిగించేశారు మామ. 2 పొయ్యిలో పుల్లలు అయితే పెట్టి మా వాళ్ళు మంట రప్పించేశారు. సో ఇప్పుడైతే ఒక పొయ్యి వచ్చేసి కర్రీకి వాడతాం, ఇంకొక పొయ్యి వచ్చేసి బిర్యానీకి అయితే వాడతాం అనమాట. మీకైతే స్టార్టింగ్ లో చెప్పినట్టు. సో మా వాడైతే ఫస్ట్ కర్రీతో అయితే స్టార్ట్ చేశాడు. మనం తెచ్చుకున్న ఆనియన్స్, టమాటోలు ఇవన్నీ అయితే వేసి మగ్గిస్తున్నాడు అనమాట. సో ఈ లోపు మీరైతే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అలానే మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా కలిసి ఇలా బీచ్ దగ్గరికి అయితే వచ్చి వంట వండుకుని తినుంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఎప్పుడు వెళ్ళకపోతే ఈ సమ్మర్ లో అయితే ట్రై చేసి చూడండి మావా, చాలా బాగుంటది ఫన్నీగా. మాకైతే బీచ్ దగ్గరగానే ఉంటది కాబట్టి సమ్మర్ అనే కాదు, మాకు ఎప్పుడు వెళ్ళాలనిపించిన ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే కర్రీలోకి కావాల్సిన చికెన్ అయితే వేసేస్తున్నాడు మా వాడు. మేమైతే మొత్తం 4 అయితే వచ్చామన్నమాట. 4కి సరిపడగా చికెన్ అయితే తీసుకున్నాము. చికెన్ వచ్చేసి స్కిన్లెస్ అయితే తీసుకున్నాం మేము. సో పక్క పొయ్యి కూడా రెడీ చేస్తున్నాడు అనమాట మా వాడు బిర్యానీ అవి వండడానికి. బిర్యానీ వండుకోవడం కోసం గిన్నె అయితే పెట్టేశాడు అనమాట పక్క పొయ్యి మీద. సో చికెన్ అయితే చూసారు కదా ఎంత క్లీన్ గా అయితే ఉందో, నీట్ గా వాష్ చేసి అయితే తీసుకొచ్చేసాం అనమాట ఇంటి దగ్గరే. సో మా ఇది వచ్చేసి బిర్యానీకి కావాల్సిన రైస్ అనమాట. రైస్ అయితే కడిగేసుకున్నాం నీట్ గా. మధ్యలో ఏమైందంటే బిర్యానీ కోసం పెట్టిన గిన్నె అయితే సరిగ్గా అమరలేదు. దానికోసం రాయల్ అయితే తీసుకొచ్చాను అనమాట. రాయల్ అయితే తీసుకొచ్చి మళ్ళీ నీట్ గా అయితే ప్లేస్ చేసాం అనమాట. ఈసారి అయితే కదలకుండా గిన్నె నీట్ గా అయితే కూర్చుంది. సో ఇంకా మనకి గిన్నె అయితే కదలదు వంట అయ్యే వరకు. సో మన కర్రీ అయితే చూడండి కొంచెం అయితే ఉడికింది. ఇప్పుడు అందుకే దాంట్లో కావాల్సిన ఉప్పు ఇంకా ఏమేమి కావాలో అవన్నీ వేస్తున్నాను అనమాట మా వాడు. చెప్పరా చెప్పు. మా వాళ్ళు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. బిర్యానీ కోసం రైస్ అయితే కడిగేశారు, కానీ ఎన్ని గ్లాసులు ఉన్నాయనేది చెక్ చేసుకోలేదు అనమాట. సో కడిగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అయితే చెక్ చేస్తున్నారు. సో ఎందుకంటే మనం తీసుకున్న రైస్ కి ఎంత క్వాంటిటీ వాటర్ వేయాలనేది తెలుసుకోవాలి కదా. అలా చెక్ చేసుకోకుండా ఎంత పడితే అంత వాటర్ వేస్తే రైస్ అయితే పాడైపోతుంది. ఇది చాలా మందికి తెలిసిందే. మా వాళ్ళు అయితే కంగారులో మర్చిపోయారు. గ్లాస్ అయితే కొలుస్తున్నాడు ఇప్పుడు రైస్ మొత్తం. పక్కన కర్రీ కూడా అయితే రెడీ అయిపోతుంది ఈ లోపు. రావట్లేదే సో
ఇప్పుడైతే బిర్యానీ గిన్నెలోకి వాటర్ అయితే వేస్తున్నారు అనమాట. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత రైస్ కూడా అయితే వేస్తారు. ఈ లోపు మన కర్రీ ఎంతవరకు ఉడికిందో ఒకసారి అయితే చూద్దాం. కర్రీ మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుంది మామ, చాలా బాగుంది చూడడానికి అయితే. మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తిన్న తర్వాత అయితే చెప్తాము. యాందిరయ్యా యాన్ చేస్తున్నా సో మా కర్రీలోకి కావాల్సిన మసాలాస్ అన్ని కూడా వేసేసాడు అనమాట. ఇప్పుడైతే కర్రీ ఇంకా బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఇక్కడైతే మేము ఆకులు కూడా అయితే వేసుకున్నాం అనమాట. ఫుడ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని తిందామని చెప్పి. అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. సో బిర్యానీకి కావాల్సిన రైస్ కూడా అయితే వేసేసాం మామ. ఇప్పుడైతే ఇదంతా ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక తాతగారు అయితే వచ్చి యూత్ అందరికి ఏదో సలహా అయితే ఇస్తానంటున్నారు. ఒకసారి అయితే వినండి. గుట్టుకి 1.5 కేజీన్నర కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో మా మొత్తానికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోద్దంట. ఇంకా బిర్యానీ అయితే ఉంది, బిర్యానీ కూడా అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ కూడా అయితే ఒకసారి మూత అయితే తీసి చూద్దాం ఎంతవరకు ఉడికింది అనేది. మావ చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే ఒక 50% అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకో 50% ఉడికితే మన బిర్యానీ కూడా అయితే రెడీ అయిపోద్ది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మామ. మేమైతే జీడిపప్పు కూడా అయితే తీసుకొచ్చాము కర్రీలో అయితే వేసుకుందామని చెప్పి లాస్ట్ లో. సో అందుకని చెప్పి ఇప్పుడు అయితే వేస్తున్నాం అనమాట జీడిపప్పు కర్రీలో. చికెన్ కర్రీలో జీడిపప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. జీడిపప్పు వేసి ఒక 2 మినిట్స్ అలా తిప్పుకుంటే మన కర్రీ అయితే మొత్తానికి రెడీ అయిపోయినట్టే. స్మెల్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఈ స్మెల్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుండాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. సో మా మొత్తానికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వాడు ఫేస్ అయితే చూడండి చాలా ఆనందంగా అయితే ఉన్నాడు అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందని చెప్తున్నాడు మాతో. సో మనం కూడా బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అనేది. మావ బిర్యానీ కూడా అయితే రెడీ అయిపోవడానికి వచ్చింది. ఇంకో 2 మినిట్స్ కుక్ అయితే బిర్యానీ కూడా అయితే రెడీ అయిపోద్ది. సో ఇప్పుడు మావాడు మూత అయితే తీసాడు, చూడండి బిర్యానీ ఎలా ఉందో. సో మావ ఈ బిర్యానీ కంప్లీట్ అయ్యేలోపు మనం అయితే వచ్చేటప్పుడు పెరుగు అయితే తీసుకున్నాం అనమాట. ఆ పెరుగుతో మజ్జిగ అయితే కలిపేద్దాం. ఈ పెరుగు అయితే చూడండి కూలింగ్ లేకపోవడం వల్ల మొత్తం వాటర్ లాగా అయితే అయిపోయింది. దీంట్లో లైట్ గా వాటర్ అలానే కొంచెం ఉప్పు అయితే వేసి ఈ పెరుగు అయితే మనం కలిపేసుకుందాం ఇప్పుడు మజ్జిగలాగా. సో మా మజ్జిగ కలపడం అయిపోయిన తర్వాత బిర్యానీతో పాటు డ్రింక్ కూడా తాగడానుకుంటే బాగుంటది కదా అని చెప్పి షాప్ దగ్గరికి అయితే వెళ్ళి డ్రింక్ అయితే తీసుకొచ్చేసా. నేను వచ్చేలోపు మా ఊళ్ళో అయితే మొత్తం అన్ని రెడీ చేసి ఉంచేసారు అనమాట. సో వేడివేడిగా బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయాయి. మా ఊడైతే అందరికి నీట్ గా వడ్డిస్తున్నాడు చూడండి. సరిపోద్దంటే మిగిలిపోద్ది. సో గైస్ మా ఊడైతే అందరికి నీట్ గా బిర్యానీ అయితే వడ్డించేశాడు. ఇప్పుడైతే మనం కర్రీ అయితే వడ్డించేద్దాం అందరికి. అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతే సిగ్గుచనం లేదు నీకు. మావ నిజంగా బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంత బాగా వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ మాటలో కూడా వినండి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. సూపర్ బాగుందనా? నిజం బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? సో మా విన్నారు కదా అదనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ లో మన చింటూ బాయ్ కూడా అయితే వచ్చాడు. చింటూ బాయ్ కూడా కొంచెం ప్లేట్ లో పెట్టి ఇచ్చేసాం అనమాట.
సో ఇంకా ఫుడ్ తినడం అయితే అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుని ఇక్కడ దగ్గరలో ఈత చెట్టు అయితే ఉంది. నాకు వచ్చేటప్పుడు మా వాళ్ళు అయితే చూసారంట, అక్కడికైతే వెళ్ళి ఈతకాయలు అయితే కోసుకుందాం. మా వాళ్ళందరూ చూడండి ఎవరికి వాళ్ళు ఫోన్స్ తో ఫుల్ బిజీ అయితే ఉన్నారు. లొకేషన్ మీకు వీడియోలో ఎంత క్లారిటీగా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ బయట అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఇందాక ఇక్కడ ఈత చెట్లు కూడా ఉన్నాయని చెప్పాను కదా, మా వాళ్ళు అయితే చూడండి ఆల్రెడీ అక్కడ వెళ్ళి కొట్టడం అయితే స్టార్ట్ చేసి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి. రండి రండిరా. సో మా ఓడైతే చూడండి కింద నుంచి కొబ్బరికైతే అయితే కొడుతున్నాడు అనమాట. ఈ ఈత చెట్టుకి ఎక్కువగా ముళ్ళు అయితే ఉంటాయి, చెట్టు పైకి ఎక్కి కోయడానికి అయితే అవదో, కింద నుంచే తెంపుకోవాలి. లేదు చెట్టు ఎక్కుదామని ట్రై చేస్తే ఎక్కడ పడితే అక్కడ దిగిపోతాయి అనమాట ముళ్ళు మొత్తం. సో అదనమాట జరిగేది. సో ఇప్పుడైతే మీకు ఈ చెట్టుకాయలు క్లియర్ గా కనిపిస్తాయి చూడండి. వచ్చేసి పచ్చికాయలు మామ, ఇలా నార్మల్ గా అయితే తినలేము, కొంచెం మొగ్గేసుకుని అయితే తినాలి. ఇప్పటి వరకు కొట్టిన కాయలు కింద పడ్డాయి కదా, అవన్నీ తీస్తున్నారు. తీసిన తర్వాత ఎన్ని కాయలు దొరికాయన్నది మీకు అయితే చూపిస్తాను. సో మావ ఇవే అనమాట ఈతకాయలు అంటే, వీటిని ఈతకాయలని పిలుస్తారు. సో మాకైతే ప్రస్తుతానికి ఇవైతే దొరికాయి, ఇంకా కొడుతున్నారు. మొత్తం ఎన్ని దొరికాయి అన్నది లాస్ట్ లో అయితే చూపిస్తాను. You are really a God-gifted child. సో మా మొత్తానికి మాకు ఇన్ని ఈతకాయలు అయితే దొరికాయి కవర్ నిండుగా. సో ఇంకా ఇవన్నీ తీసుకుని బీచ్ లోకి అయితే వెళ్ళి ఒక 1/2 అవర్ అటు ఇటు తిరిగి వచ్చేసాం అనమాట. సో ఇది మావా ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.